టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిచ్చే విభావయే భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం శశరజాపపాశాం కుశాం అశేషజనమోహినీ మరణమాల్యభూషోజ్వలాం జపా కుస్మభాసురాం జపవిదౌ స్మరేతంబికాం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ వారంలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా బుధుడు మనకి జూన్ 22వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. అలాగే మరి జూలై 4 తర్వాత నుంచి శుక్రుడు సింహరాశిలోకి వచ్చేసాడు. అలాగే రవి మనకి ఈ వారంలో జూలై 16కి రవి కర్కాటక రాశిలో ఉంటాడు. అలాగే కుజుడు ఆగస్టు 2 వరకు కూడా వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక శని వక్రించి జూలై 27 నుంచి వక్రించి మీనరాశిలోకి వస్తాడు. అలాగే రాహు కుంభరాశి, కేతు సింహరాశి. దీన్ని బట్టి ఒక్కొక్క రాశి వారీగా ఎలా ఉన్నాయో ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా ఏలినాటి శని జరుగుతుంది. అలాగే ఈ అపనిందలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. చేయని తప్పులకి మీ మీద రుద్దడానికి అవకాశాలు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ వస్తుందనో లేదా మీ చెట్టు కొమ్మలు ముందుకు వస్తున్నాయనో పక్కింటి వాళ్ళు మీతో దెబ్బలాడడము, అసలు అకారణంగా రీజన్ లేకుండా మీ మీద యుద్ధాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఆదాయాలు మనం విషయం తీసుకొచ్చినట్లయితే గత వారం కంటే కూడా ఈ వారం కొంచెం ఆదాయం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు అధికంగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయాలు తగ్గినాయి కాబట్టి మళ్ళీ మనం కొత్త రకమైనటువంటి ఆదాయాలు పెంచుకోవాలి అని చెప్పేసి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డిస్కషన్స్ చేసి కొత్త కొత్త వ్యాపారాలు, ఈ యొక్క హోటల్ నడిపేటటువంటి వాళ్ళందరూ కూడా బగారా అన్నము, రైసు, చికెను, మటను అని చెప్పేసి కాంబినేషన్లో హోటల్ మామూలు నడిపేటటువంటి వాళ్ళు ఇలాంటి హోటల్లో స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మనకి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు, కిరాణా వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటళ్ళు, ఇలాంటి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు బ్రహ్మాండమైనటువంటి టమాటా పంట వేశారు, కానీ రేట్ల కోసం వెయిట్ చేయట్లేదు. ఒక్క బాక్స్లో 15 కేజీలు ఉంటాయి. 15 కిలోల బాక్సు కూడా మీకు అక్కడ 100 రూపాయలకు అమ్ముతున్నారు, కానీ ఇక్కడ సిటీలోకి వచ్చేసరికి 50 రూపాయలు అమ్ముతున్నారు. కాబట్టి ఏమండి గురువుగారు, మనం టమాటా వేయమంటారా లేకపోతే మిర్చి వేయమంటారా అని అడుగుతూ ఉంటారు. ఈ రకంగా పరిహారాలు ఏం చేసుకోవాలంటే చక్కగా లలితా అమ్మవారి యొక్క సహస్రనామార్చన, బెజవాడ కనకదుర్గమ్మ దేవి యొక్క కుంకుమార్చన మీ ఇంట్లోనే ఓం దుర్గాయై నమః అంటూ చేసుకోవడము. ఖచ్చితంగా మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా చెట్లు పడగొట్టుంటారు కదా, ఆ దోషం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మీరు ఒక రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ మీ ఇంట్లో పెంచాలి, దానికి పూజ చేయాలి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.